హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసే విధంగా హనీ కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఏ విధమైన క్రీమ్ కానీ, కండెన్స్డ్ మిల్క్ కానీ, విపింగ్ క్రీమ్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ తోటే మనం చాలా ఈజీ టేస్టీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు లేటు, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ మనం ఏ కేక్ అయినా బేక్ చేసుకోవడానికి ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. సో ప్రీ హీట్ చేయడం కోసం ఏదైనా దలసరిగా ఉండే గిన్నె పెట్టుకొని దాంట్లో చూపించిన స్టాండ్ ఏదైనా పెట్టుకోండి. స్టాండ్ కానీ లేదంటే ఏదైనా చిన్న గిన్నె కానీ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, అలా సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. మనం ఇది హీట్ అయ్యేలోపు కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఏదైనా ఒక బేకింగ్ ట్రే తీసుకుందాము. బేకింగ్ ట్రే తీసుకొని దీంట్లో బటర్ పేపర్ వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. బటర్ పేపర్ కట్ చేయడం, ఇలా రౌండ్గా కట్ చేయడం కోసం బ్యాక్ సైడ్కి తిప్పి మనం నోట్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. లేదు అంటే మైదా అయినా డస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇది రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటే మనం ఈజీగా వేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్గా ఉండాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. రెండు ఏ విధంగా మిక్స్ అవ్వాలంటే షుగర్ పౌడర్ అనేది కరిగిపోయి చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఆ విధంగా వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్లో మనకి ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు కూడా యూజ్ చేయకూడదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే ఒక అరగంట సేపు తీసి బయట పెట్టుకొని అప్పుడు యూజ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుందాము. వెనిలా ఎసెన్స్ అనేది మీరు ఏ కంపెనీ వెనిలా ఎసెన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెనిలా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ బాగా విస్క్ చేసేసుకోవాలి. పెరుగు అనేది గడ్డ లేకుండా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. మీరు ఇంట్లో తయారు చేసుకున్న పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు అండి. పుల్లగా ఉండకుండా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసేసుకుందాము. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం కోసం ఒక జల్లెడ పెట్టేసుకొని దీంట్లో 1 కప్ వరకు మైదా యాడ్ చేసుకోండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్ టెక్స్చర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వీక్ ఫీల్డ్ బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా రెండు ఒకటే కంపెనీది యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా జల్లించుకోండి. ఇలా మనం జల్లించడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా ఉంటుంది. అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా, అవి ఒకే చోట ఉండిపోకుండా మనకి ఈవెన్గా మిక్స్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఓవర్గా బీట్ చేయకూడదండి, స్లోగానే కలపాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, చాలా థిక్గా ఉంది కదా. ఇలా ఉంటే కేక్ అనేది గట్టిగా రాయిలా వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి. సో దానికోసం నేను ఇక్కడ పాలను యాడ్ చేస్తున్నాను. పాలు అనేవి ప్యాకెట్ పాలైనా పర్లేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటున్నాను. పాలు అనేవి వేడిగా ఉండకూడదు, అలాగనే ఫ్రిడ్జ్ నుంచి కూడా తీయకూడదండి, రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. పాలు అనేవి ఒకేసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి వేసేసారంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది, మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది రాదనమాట. మీరు పాలు యాడ్ చేసుకుంటూ స్లోగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఫాస్ట్ చేసి చూపించేస్తున్నాను, వీడియోలో ఎంత అవుద్దని. మీరు మాత్రం స్లోగానే మిక్స్ చేసుకోండి. అలా కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వచ్చేంత వరకు కూడా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
చూడండి నేను మళ్ళీ కొంచెం పాలైతే యాడ్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ స్లోగా మిక్స్ చేసుకుందాము. మీరు దేంతోనైనా మిక్స్ చేసుకోండి, స్పాచులాతో కానీ విస్కర్తో కానీ దేంతో మిక్స్ చేసుకున్నా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ చూడండి, కరెక్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ విధంగా వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలన్నమాట. నాకు పాలైతే 1 కప్ తీసుకున్నాను, హాఫ్ కప్ మీద ఒక 1 స్పూన్ ఎక్స్ట్రానే యూజ్ చేశాను. సో అందుకే పాలు ఎప్పుడు ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఈ ట్రేలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేయండి. ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. కంపల్సరీ ట్యాప్ చేయాలండి, లేదంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. అక్కడ మనకి ట్యాప్ చేసుకుంటే రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నె, దాంట్లో అయితే పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా పెట్టండి. గిన్నె అనేది వేడిగా ఉంటుంది, చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. గిన్నె కూడా కరెక్ట్గా మధ్యలోకి ఉండాలండి. ఎక్కువ ఒక పక్కకి ఎక్కువ పక్క తక్కువ అలా ఉండకూడదు. కరెక్ట్గా సెంటర్ చూసి పెట్టుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అందరికీ ఒకే టైం పట్టదు, కానీ 20 మినిట్స్ తర్వాత మాత్రమే మూత తీసి చూడండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హనీ కేక్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ షుగరు మెల్ట్ చేసుకుంటున్నాను, మిగతాది హనీ వేసుకుంటాను. ఇప్పుడు షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లో హనీ అనేది యాడ్ చేసుకోవాలి. హనీ అనేది 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను. సరిపోతుందండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అండ్ స్వీట్నెస్ కూడా. చూడండి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన కేక్ బేక్ అయిందో లేదో చూద్దాము. నేను 25 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. అదే అవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 15 to 20 మినిట్స్లోనే అయిపోతుంది. సో ఇప్పుడు మనం కేక్ బేక్ అయిందో లేదో ఎలా చూడాలి? ఏదైనా టూత్ పిక్ కానీ చాక్ కానీ మధ్యలోకి గుచ్చితే నీట్గా వచ్చేయాలన్నమాట. అదే నీట్గా రాలేదు అంటే ఇంకొక 5 నిమిషాలు వదిలేస్తే కేక్ అనేది బేక్ అయిపోతుంది. అంటే తడి అంటుకోకూడదు. చూడండి మన కేక్ అనేది బేక్ అయిపోయింది, ఏ విధంగా కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లోంచి జాగ్రత్తగా బయటికి తీసేయాలి. చూడండి కలర్ ఎంత బాగుందో కదా. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. నేనేదో 1 గంట సేపు చల్లారిన తర్వాత డిమోల్డ్ చేస్తున్నాను. డిమోల్డ్ చేయడం కోసం ఏదైనా ఒక చాక్ తీసుకొని చుట్టూ కొంచెం ప్రెస్ చేసినట్టు అంటే మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది. ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదంటే కేక్ బేస్ కానీ చూపించిన విధంగా పెట్టుకొని ఒకసారి ట్యాప్ చేశారు అంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మనం బటర్ పేపర్ వేసాం కదా, దాన్ని తీసేయాలన్నమాట. చూడండి బటర్ పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు నార్మల్ పేపర్ కూడా వేసుకోవచ్చు బటర్ పేపర్ ప్లేస్లో. చూడండి ఎంత బాగుందో, స్పాంజీగా వచ్చింది కేక్ అయితే, చాలా ఫ్లఫీగా ఉంది. అయితే ఇక్కడ కొంచెం డౌన్ షేప్లోగా కొంచెం పైకి వచ్చింది కదా, ఆ పీస్ అనేది నేను తీసేస్తున్నాను. యాక్చువల్లీ అయితే అవసరం లేదు, మనకి కొంచెం ఇది పైకి లేచినట్టు వచ్చింది కాబట్టి నేను ఆ ఏరియానే తీస్తున్నాను. మీరు పై లేయర్ ఏమి కట్ చేయక్కర్లేదండి, అలాగే యూజ్ చేసేయచ్చు. నేను ఇక్కడ కొంచెం పైకి వచ్చింది కాబట్టి ఈవెన్గా ఉండడం కోసం మాత్రమే కట్ చేశాను అనమాట, లేదు అంటే ఉంచేయచ్చు. ఇప్పుడు దీనికి మనం చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. టూత్ పిక్తో కానీ లేదంటే పోర్క్ ఉంటుంది కదా ఇంట్లో, దాంతో కానీ చిన్న చిన్నగా మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది సిరప్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇదిగోండి నేను హోల్స్ పెట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా హనీ సిరప్, దాన్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. కేక్ మొత్తం ఈవెన్గా తడవాలి. అలా అని చెప్పి షుగర్ సిరప్ ఇప్పుడు ఒకే చోట పోసేయకూడదండి. కేక్ అన్ని పక్కల తడిసేలాగా తడుపుకోవాలన్నమాట. నేను తయారు చేసుకున్న షుగర్ సిరప్ అయితే ఈ కేక్కి కరెక్ట్గా సరిపోతుందండి. క్వాంటిటీ అయితే 1/2 కప్ వాటర్ వేసాం కదా మనం,
హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది. ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు కూడా కరెక్ట్గా క్వాంటిటీ తీసుకున్నారు అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి మొత్తం అంతా కూడా తడిసేలాగా ఇలా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో జామ్ ఉంటుంది కదండి, ఇంట్లో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కానీ యాపిల్ జామ్ కానీ ఏదైనా అదైతే యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి దీనివల్ల. ఇది 2 నుంచి 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని మన దగ్గర స్పూన్స్ ఉంటాయి, స్పూన్స్తో కానీ, లేదంటే అందరింట్లో చాక్ ఉంటుంది కాబట్టి చాక్తో కానీ, లేదు అంటే ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా దాంతో కానీ, దీంతో అయినా సరే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. జాము పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు కదండి. సో చాలా టేస్ట్ నచ్చుతుంది అనమాట అందరికీ కూడా. దీన్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు ఇంకా ఎక్స్ట్రా పడుతుంది అంటే 1-2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇదంటే నేనైతే ఇక్కడ టోటల్గా 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా చక్కగా రెడీ చేసేసుకున్న తర్వాత దీని మీద డెసికేటెడ్ కోకోనట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎవరికైనా ఈ కోకోనట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ రెసిపీ కూడా ఒక షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చూడండి ఎంతో ఈజీగా మన హనీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఎవరైనా బర్త్డేస్కి కానీ, లేదంటే సింపుల్గా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్లో కానీ చేసుకోవాలి అంటే ది బెస్ట్ రెసిపీ అని చెప్తానండి. చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. రెసిపీ చూసి మీకే అర్థమై ఉంటుంది. మనం ఇది ఎగ్లెస్ వెర్షన్లో చేసాం కదా, ఎగ్ వెర్షన్ త్వరలో చూపిస్తాను. చూడండి కేక్ అనేది ఎంత మాయిస్ట్గా ఉందో. మనం కోకోనట్ వేసాం కదా పైన, ఈ ప్లేస్లో మీరు వైట్ చాక్లెట్ వేసుకున్నా బాగుంటుంది. బట్ దీనికి కాంబినేషన్ అయితే కోకోనట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి కేక్ అనేది ఎంత మాయిస్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దే. మన ఛానల్లో కేక్ వీడియోస్ అనేవి ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే రెసిపీ ఇన్ఫర్మేటివ్ అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.